నమస్తే అండి. లోక్సభలో మోడీ సర్కార్కి షాక్ ఇచ్చిన జగన్ ఎంపీలు షాక్ ఇచ్చారా అని ఏందన్నది ఆ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కారుతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కామెంట్లు వినిపించేవి. అయితే అది పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలే తప్ప ఎన్డీఏ కూటమితో వైసీపీకి ఎలాంటి రాజకీయ సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెప్పేవారు. మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లులకు మ్యాక్సిమము మద్దతు పలికేవారు. దీంతో అప్పటి నుంచి జగన్ను మోడీకి రహస్య స్నేహితుడిగా రాజకీయ వర్గాల్లో కామెంట్లు చేసేవారు. ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా జగన్ కేంద్రంలో మోడీకి సపోర్టుగా నిలుస్తూనే ఉన్నారు అనేటటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఏపీలో 25 ఎంపీల బలము కేంద్రంలో ఎన్డీఏకు ఉందనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో లోక్సభలో వైసీపీ మోడీకి షాక్ ఇచ్చింది, అవుననే చెప్పాలి. ఈరోజు పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును వైసీపీ ఎంపీలు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా ముస్లింల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఇదే సమయంలో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లింల అభిప్రాయాలను తీసుకోవాలని చెబుతూ ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతోనూ ఏకీభవిస్తున్నట్లు వైసీపీ వెల్లడించింది. దీంతో మోడీ సర్కారు ప్రవేశపెట్టే బిల్లులకు వైసీపీ మద్దతు తెలపకుండా వ్యతిరేకించడం ఖచ్చితంగా రాజకీయంగా చర్చనీయాంశమే అనేటటువంటి చర్చ మొదలైంది. ఇప్పుడు ఇక ఈ బిల్లును వైసీపీతో పాటు కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించగా టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు తెలిపాయి. కాగా ఈ వక్ఫ్ బిల్లుపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలే చేశారు. అందులో భాగంగా వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే బిల్లని తెలిపారు. ఇదే సమయంలో ఆర్టికల్ 25కి భంగం కలిగించేలా ఈ బిల్లు ఉందని అన్నారు ఆయన. అదేవిధంగా వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయని స్పష్టం చేశారు ఆయన. ఈ నేపథ్యంలో అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారని, దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై ముస్లింల అభిప్రాయాలు పరిగణనలోనికి తీసుకోవాలంటూ ఓవైసీ వ్యాఖ్యలతో ఏకీభవించిన వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది. దీంతో మోడీతో విభేదిస్తున్నట్టు కాకపోయినా అనుకూలిస్తున్నట్టు మాత్రం లేమనే హింటు ఇచ్చారనేటటువంటి కామెంట్లు ఇప్పుడు మొదలయ్యాయి. చూద్దాం ఏం జరుగుతుందో.